క్లాసెస్ లో మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఏపీపీ అంటే ఏంటి? ఏపీపీ ఎస్ఏపి ఎఫ్ఐసిలో ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది? దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అనేసి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ లో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఏపీపీకి ఉంటుంది. ప్రపంచంలో ఎస్ఏపిని ఏ కంపెనీ ఉపయోగించినా ఏపీపీ అంత మంచి కాన్సెప్ట్ ఏ సాఫ్ట్వేర్ లో కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిస్ని త్వరగా క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో కాబట్టి కంపల్సరిగా ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్ కంపల్సరిగా మీకు ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, బట్ ఎక్కువగా వెండర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని. దీంట్లో 2 రన్స్ ఉంటాయి మనకి: ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసి పెడుతుంది. పేమెంట్ రన్ వాటిని క్లియర్ చేస్తుంది. సో మాక్సిమం చెక్ ద్వారానే ఎక్కువ పేమెంట్ మెథడ్స్ అని క్లారిఫికేషన్ అవుతాయి. దీంట్లో మనకి ఎఫ్బిజెడ్పిలో 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్: ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ ప్రైస్. ఓకే, ఇంకా సినారియోస్ ఏం ఫేస్ చేస్తారంటే ఇవి మీరు చెప్పొచ్చు. ఓకే, చూడండి. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఎఫ్బిజెడ్పిలో కాన్ఫిగరేషన్ చేసాము. XK02లో వెళ్ళి బ్యాక్ ఎండ్ లో మనము లైక్ పేమెంట్ మెథడ్ ఇచ్చాము. FB60లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాము. అండ్ వెండర్ లైనేటెడ్ డిస్ప్లే FB11 వెళ్ళి చూసాము. ఇప్పుడు పేమెంట్ రన్ F110లో వెళ్ళి ఆ 5 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం FB11 వెళ్దాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పర్సన్ తీసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. చూసారా, డ్యూ నుంచి ఓవర్ డ్యూ అయిపోయాయి ఇన్వాయిసెస్. డ్యూ నుంచి ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అయినాయి. ఇప్పుడు కొత్త ఒక ఎంట్రీ పాస్ చేస్తా. FB60 డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ తెలుసు. చూసారా, ఇలా బెల్ ఐకాన్ ఉంటే వీటిని మీరు డ్యూ అంటారు, వీటిని ఓవర్ డ్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వెండార్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చారు. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు. ఓకే, సార్ ఇప్పుడు ఇప్పుడు పేమెంట్ మెథడ్ 3 అని ఉంది కదా సార్, మాకు వచ్చేసరికి 5 అని అలా ఉంది సార్ చెక్స్ లో. అదే ఏది ఉంటే అది ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఏమున్నా పర్వాలేదు. ఓకేనా సార్ చాలు. ఇప్పుడు రెండు బ్యాంకులు తీసుకున్నాం సార్, ఒకటి SBI ఇంకొకటి HDFC. రెండింటికి పేమెంట్ మెథడ్ ఒకటే ఇస్తున్నాం సార్, అట్లా పాసిబుల్ అవుతుందా సార్? అవును, ఒకటే తీసుకుంటావు. ఒక బ్యాంక్ లో డబ్బులు లేకుంటే ఇంకొక బ్యాంక్ ఆటోమేటిక్ గా క్లిక్ అవ్వడానికే కదా నువ్వు రేటింగ్ ఇచ్చుకుంటున్నావు, ఆర్డర్ సెట్ చేసుకుంటున్నావు. పేమెంట్ మెథడ్ ఒకటే తీసుకోవాలి సార్ రెండు బ్యాంకులకు? అవును, ఎన్ని బ్యాంకులు పేమెంట్ మెథడ్ కామన్, ఏ దానికైనా 100 బ్యాంకులైనా కామన్ ఒకటే. ఓకే, ఒకటి 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 ఒకటే తీసుకుంటారు. ఒక కంపెనీకి ఒకటే ఉంటాయి, మల్టిపుల్ ఉండవు. ఓకే, ఓకే సార్. యా. సో ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ లో ఇక్కడ క్లియర్ చేద్దాం. F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు డేట్ ఇవ్వండి.
పారామీటర్ డేట్ ఈరోజు ఇచ్చాను. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ 3. ఓకే, ఒక 3 days నువ్వు ఎంట్రీస్ పాస్ చేసినా ఫ్యూచర్ లో అక్కడ వరకు పికప్ చేసుకోవాలని మనం ఇస్తాం. మీరు 5 కదా, నేను 8 ఇస్తాను. పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డేట్, పోస్ట్ డేట్ 8వ తారీఖు వరకు ఎంట్రీస్ పాస్ చేసినా కూడా ఓకే. అది కదా, త్రీ. మీరు మాన్యువల్ లో టైప్ చేసుకుందాం. 300000000 300000010. ఓకే, స్టేటస్ ఎస్, పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. సో తర్వాత ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ప్రపోజల్. ఓకే, ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇలా గ్రీన్ టిక్ పడకుండా ఉంటే రెడ్ కలర్ పడింది అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని అర్థం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ఇన్వాయిసెస్ తీసుకుని మొత్తం 30, 50, 40, 10, 1,40,000. ఇక్కడ చూడండి, టోటల్ గా 2,70,000. బ్యాక్ 2,70,000 మొత్తం టిక్ చేసుకుంది. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ తీసుకుంది, కంట్రీ అన్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, బ్యాక్. సో తర్వాత పేమెంట్ రన్. ఓకే, ఎంటర్, ఎంటర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇలా రావాలి. ఇలా వచ్చింది అంటే క్లియర్ అయింది. ఇలా రాలేదు అంటే ఎక్కడో ఎర్రర్ ఉంది అని. పేమెంట్ రన్ లో ఉంటుంది, ప్రపోజల్ రన్ లోనా ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి, క్లియర్ అయినాయా లేదు తెలుస్తుంది. లిస్ట్ రిఫ్రెష్, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్డ్ ఐటమ్స్. ఇప్పుడు నాకు చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ చేసింది కేజెడ్ తో క్లియర్ అయింటాయా, కేఆర్ కేజెడ్, లేదంటే వేరే తీసుకొని ఉంటుందా? ఏది మాన్యువల్, ఏది ఆటోమేటిక్ అనేది మీరు చెప్పాలి. చూడండి, కేఆర్ ఇవి వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ జెడ్పి అని ఉంది. జెడ్పి అని ఉంటే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే కేజెడ్ అని ఇక్కడ ఉంటే అది వెండర్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో జెడ్పి క్లియరింగ్ అనేది ఏపీపీలో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ లో వెండర్ యొక్క బల్క్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు అని చెప్పాలి. ఓకే, వెండర్స్ కైనా కస్టమర్స్ కైనా రెండింటికి జెడ్పీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మాన్యువల్ పేమెంట్ క్లియర్ చేద్దాం. FB 60. Open items, execute. సో కేఆర్ 40,000 ఏమొచ్చింది ఇక్కడ, కేఆర్ వచ్చేసి 40,000. సో దీన్ని 2 times ప్రెస్ చేయండి, చేంజ్ డిస్ప్లే 3 అని సేవ్. ఓకే, ఇది మాన్యువల్ గా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయాలి
లేదు అలా వద్దు నార్మల్ గా చేయాలనుకుంటే తీసేయచ్చు. నో నీడ్. మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ గా చేయాలనుకుంటే 3 అవసరం లేదు. మాన్యువల్ గా చేయాలంటే టీ కూడా ఏంటి? వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి? చెప్పండి. ఏంటి మా? వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి? F-53 సార్. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ కేజెడ్ అమౌంట్ ఎంత? 42. ప్రాసెస్ అమౌంట్ ఎంటర్డ్ 40,000, అసైన్డ్ 40,000, నాట్ అసైన్డ్ 00. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, 40,000. Document 3012 was posted in company code. List refresh. Clear అయిందా? క్లియర్ ఐటమ్స్ దగ్గర వెళ్ళండి. ఎగ్జిక్యూట్. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. కేజెడ్ కేఆర్ కేజెడ్. ఓకే, ఇది మాన్యువల్ గా అయిందని అర్థం. అదే జెడ్పి ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అయిందని అర్థం. మీరు జిఎల్ పోస్టింగ్ కూడా లేదు. జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ని కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. అదే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా అనేసి. ఓకే, సో ఇది ఈ విధంగా మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనము వెండర్ కి సంబంధించిన బల్క్ ఇన్వాయిసెస్ ని ఇలా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు మరికొన్ని ఒక 3 ఇన్వాయిసెస్ ఇస్తాను. AB60 ఫ్రెష్ గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు FB L1 లైన్ లో వెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి డ్యూలో ఉన్నాయి. 3 ఉన్నాయి కదా, టోటల్ గా 1 lakh ఉంది. ఓకే, ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వ్యాసం F110 ప్రీవియస్ ఉంది కదా, అది తీసేయాలి. అది తీసేయాలంటే ఏం చేయాలి? బెన్2 అని పెట్టండి ఐడెంటిఫికేషన్. కాన్సెప్ట్ డన్నింగ్ కాన్సెప్ట్ కి దీనికి సేమ్ ఇలాగే వస్తాయి. ప్రపోజల్
2 times ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రపోజల్, క్లియర్ 1 lakh. 3 invoices, vendor K. ఓకే, మీరు ఏమేమి తీసుకున్నారు మొత్తం చూపిస్తుంది. పేమెంట్ రన్, పోస్టింగ్ ఆర్డర్స్ 1 generated, 1 completed. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి. Delivered items, execute 1 lakh. 1, 2, సార్ దీంట్లో ప్రింట్ జనరేట్ కాదా సార్? ఏది రన్నింగ్ లో అయినట్టు ఇందులో ఏమన్నా ప్రింట్ జనరేట్ అవుతుందా సార్? ఇన్వాయిసెస్? అవును సార్. దానికి ప్రింటర్ కనెక్షన్ ఉండాలి. ప్రింట్ ఒరిజినల్ లో మాత్రమే దీనికి ఉండదు ఛాన్స్. ఓకే, అది ఒరిజినల్ లో మీరు సెటప్ చేసుకుంటేనే వస్తుంది. ఓకే, ఇది టాలీలో లాగా చూడడానికి ఛాన్స్ ఉండదు. ఏ ఉన్నా కూడా అన్ని టేబుల్స్ లోనే చూడడానికి ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాలీలో అయితే ఇన్వాయిసెస్ మనం చూడొచ్చు. అది స్మాల్ సాఫ్ట్వేర్, మీడియం సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే కొంచెం బల్క్ లో ఉండేది కాబట్టి ఏ ఉన్నా కూడా రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే. కానీ మీరు గమనించారో లేదో, ఒక్క ఇన్వాయిస్ కూడా బయటికి పోదు. ఏ ఒక్క ఇన్వాయిస్ బయటికి వెళ్ళినా నేను జాబ్ లోంచి తీసేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ నేర్చుకోండి, ఎవ్వరు కూడా ఇలా ఉంటుంది రియల్ టైమ్ ఇన్వాయిస్ అని చూపించరు. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఎస్ఏపి సంబంధించి. మళ్ళీ టాలీ అంతా ఉండదు అనమాట. చూడొచ్చు, కానీ ఎస్ఏపిది మీరు ఎక్కడ బ్లూ ప్రింట్ కానీ, ఓకే, ఇన్వాయిసెస్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడ చూపించరు. ఎవరు ఫోన్ చేసినా ఏమన్నా రియల్ టైం చూసుకుంది అని చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో రియల్ టైం అంటారు. ఎక్కడండి రియల్ టైం? జస్ట్ ఒక పేరు కూడా వాడతారు దాని అంతే. అన్నీ కూడా మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాతనే చూస్తారు. ఓకే, ఎవరు కూడా చూపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, మా ఒకసారి క్లాస్ తీసుకొని అలా చూపించండి మా అంటే, లేదు సార్ జాబ్ పోతుంది సార్ అంటారు. తెలుసా? ఆల్మోస్ట్ అలాంటివి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు ఎస్ఏపి వరకు. టాలెంట్ చెప్పండి, నేనే చూపిస్తాను మీకు, నా అకౌంట్సే చూపిస్తాను ఎలా అనేసి. సో ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటాయండి ఎస్ఏపికి సంబంధించి. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకే, క్లియర్ గైస్? ఇది అర్థమైందా? చేశారా ఏపీపీ కాన్ఫిగరేషన్ శ్రీనివాస్? చేసేదా? మీరు మిగతా వాళ్ళమా? గోపినాథ్, స్వామి, చేశాం సార్. అదే పేమెంట్ మెథడే చేంజ్ అవుతుంది సార్. మీదేమో 3 అని చూపించింది చెక్స్ లో, మా దానిలో ఏమో 5 అని చూపించింది. అదే ఒక్కొక్క శ్రీనివాస్, ఇది సర్వర్ కాబట్టి గోపినాథ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. యాజ్ ఇట్ ఈజ్ నాకులాగే రావాలని ఏమి ఉండదు. అక్కడ ఏముంటే అది తీసుకోండి, అది ప్రీ డిఫైన్డ్ కదా, ప్రాబ్లం ఉండదు. సార్ ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ లో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా సార్, ఓన్ గా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మరి? ఇప్పుడు ఏది చెక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా. అవును, పేమెంట్ 5 అనేది మెథడ్ అనేది చెక్ రియల్ టైమ్ లో అన్ని ఓనే, రియల్ టైం అంతా ఓనే. ఇది సర్వర్ కదా, సర్వర్ కాబట్టి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు టాలీ మీరు నేర్చుకుంటే, టాలీలో వన్స్ ఒకసారి నువ్వు కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని నువ్వు మళ్ళీ చేసేది ఉండదు, అవి ప్రీ డిఫైన్డ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని సర్వర్ కదా, ముందే చేసి పెట్టింటారు. సర్వర్ అనేది ఏంది, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నా కంపెనీ నువ్వు డిలీట్ చేయొచ్చు, నీ కంపెనీ నేను డిలీట్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఏంటి అన్ని సక్రమంగా చేశాను, ఎందుకు నాకు రావట్లేదంటే, ఎవడో గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా డిలీట్ చేసింటారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. అది నువ్వు తెలుసుకోగలిగితే ఎస్ ఎవడో డిలీట్ చేశానని తెలుస్తుంది, లేదంటే ఎర్రర్ లాగానే నిలబడుతుంది. అలా ఉంటుంది సర్వర్. ఎందుకంటే ఒకే ఐడిలోనే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నీకులాగా. ఓకే, సో ఓకే సార్.